హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే చిన్న టాపిక్ అండి. అదేంటంటే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది మనకు ఒక డొమైన్ కావచ్చు, ఒక హోస్టింగ్ కావచ్చు. ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డొమైన్‌లో కంప్లీట్‌గా టైప్స్ ఉంటాయండి. అయితే సార్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ విధంగా డొమైన్ నేమ్ మనకుంటుందంటే మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదో సజెస్ట్ చేసుకోవచ్చు డొమైన్ నేమ్ అనేది. ఏ డొమైన్ నేమ్ పెడుతున్నాం అనేది కంప్లీట్‌గా పర్చేసే వెబ్‌సైట్ గోడాడీ ఉంది. గూగుల్‌లో డొమైన్ ఉంది. బిగ్ రాక్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. హోస్టింగ్ కూడా ఉంది. ఏదైనా డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు కంప్లీట్‌గా డొమైన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ డొమైన్, సెకండ్ విల్ బి ప్రీమియం డొమైన్. ఇప్పుడు సింపుల్ డొమైన్‌లో వచ్చి మీకు ప్రైస్ 99 నుంచి 2000 వరకు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. డిజిటల్ లాంగ్వేజ్. డొమైన్ అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చెప్తుంది. లేకపోతే లేదని చెప్తది. ఈ డొమైన్ అవైలబుల్ ఉంది కానీ ప్రీమియం డొమైన్ చూసినట్లయితే చూసుకోవచ్చు. ప్రీమియం డొమైన్ 13,432 ప్రీమియం కాస్ట్ ఉంది. ఇక్కడ నేను సింపుల్‌గా ఎస్ యాడ్ చేశాను. ఒకటే ఒక లెటర్ యాడ్ చేశాను. కాస్ట్ చూడండి 599 ఉంది. ఒక లెటర్ తోని ప్రీమియం కాస్త సింపుల్ డొమైన్ ప్రైస్ కూడా అయిపోయింది. సో ఏ నేమ్ అయితే ఎక్కువ సెర్చ్ చేస్తారో, ఏ నేమ్‌ని ఎక్కువ యూజ్ చేస్తారో అది కంప్లీట్‌గా మనకు ప్రీమియం డొమైన్ అయితది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమైన్ మనం పర్చేజ్ చేయాలనుకోండి. ఇది ఆల్రెడీ సబ్మిట్ పర్చేస్. వేరే వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు. ఇక్కడ మనకు బ్రోకరింగ్ చార్జెస్‌తో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనము ఎక్కువ సెర్చ్‌తో డొమైన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్ తీసుకోండి. మీరు ప్రైస్ చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ క్రోర్స్‌లో ఉంది అమౌంట్. ఇదే డొమైన్ మీరు పర్చేజ్ అంటే ప్రీమియం డొమైన్. అయితే దీంట్లో సింపుల్ అండ్ ప్రీమియం 2 మనకు ఆప్షన్స్ ఉంటాయి. అయితే సింపుల్ డొమైన్ అనేది మనకు చార్జెస్ ఫ్రమ్ 99 నుంచి 2000 పర్ ఇయర్ ఉంటుంది. అదే ప్రీమియం వచ్చి మనకు 3 కండిషన్స్ ఉంటాయి. లైఫ్ టైమ్ ప్రీమియం ప్రైస్, ఓన్లీ ఫస్ట్ ఇయర్ ప్రీమియం ప్రైస్, ఎవ్రీ ఇయర్ ప్రైస్ విల్ బి హైక్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1,00,000 ఉందనుకో, సెకండ్ ఇయర్ 2,00,000 ఉంటది. థర్డ్ ఇయర్ 3,00,000 ఉంటది. అయితే డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ డొమైన్ అయినా మనం పర్చేజ్ చేసేటప్పుడు సపోజ్ మనం క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు డొమైన్ అనేది యాడ్ అయిపోతది. యాడ్ అయిన తర్వాత మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మన డొమైన్‌ని పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏమేం టర్మ్స్ అంటే ఫస్ట్ మన డొమైన్ ప్రొటెక్షన్. నీడ్ ఉందంటే ఓకే చేయండి. సో ఇక్కడ మనకు ఇది ఆప్షన్. తర్వాత ఇది కమింగ్ సూన్ ఆటోమేటిక్ ఇస్తుంది మనకు గోడాడీ. కంటిన్యూ క్లిక్ చేసుకోండి. అఫీషియల్ ఈమెయిల్ అడుగుతుంది. అది మనకు అవసరం లేదు. ఎవ్రీథింగ్ నో థాంక్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చాక మనం డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు డొమైన్‌లో సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. అది మనం 1 ఇయర్ పర్చేజ్ చేసుకోవచ్చా? 2 ఇయర్స్ పర్చేజ్ చేసుకోవచ్చా? 3 ఇయర్స్ పర్చేజ్ చేసుకోవచ్చా అని. ఇక్కడ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మనము డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 5, 10 ఇయర్స్. ఎవరైనా గనుక అడిగితే సార్ డొమైన్ మనము మంత్లీ పర్చేజ్ చేయొచ్చా? ఇది మనకు అప్లికేబుల్ అవ్వదు. ఏదైనా మనం డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్‌గా ఏ డొమైన్ అయినా మనం ఇయర్‌లీ పర్చేజ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇయర్‌లీ వైస్‌గా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మాత్రమే మనకు 5 కండిషన్స్ ఉంటాయి. 1, 2, 3, 5, 10 ఇయర్స్. డొమైన్ పర్చేజ్ ఎందుకంటే ఏది కంపెనీ పేరు డిస్‌ప్లే చేయడానికి ఈ డొమైన్ అనేది మనం పర్చేజ్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ డొమైన్ అథారిటీ. అంటే మన ఒక కంపెనీ యొక్క అథారిటీ ఈస్ కాల్డ్ డొమైన్ అథారిటీ. సో ఈ అథారిటీలో మనం కంప్లీట్‌గా 5 వేలో మనం పర్చేజ్ చేసుకోవాలి. లైఫ్ టైమ్ అంటే 10 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంప్లీట్‌గా మనం తీసుకున్నట్టయితే ప్రీమియం డొమైన్ తీసుకున్నట్టయితే మనకు 3 ఆప్షన్ చెప్పాను. ఏదైతే మనము యూజ్ చేస్తున్నామో, ఏదైతే మనము కంప్లీట్‌గా అది యూజ్ చేస్తున్నామో డొమైన్ అనేది, ఆ ఒక డొమైన్ వైస్‌గా మనకు ప్రీమియం ఉంటది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను మీరు యూజ్ చేసే వెబ్‌సైట్ అమెజాన్ అని టైప్ చేస్తా. డొమైన్ అనేది అవైలబుల్ ఉంటదండి. అది బ్రోకరేజ్‌లో కూడా ఉండదు. అంత ఈజీ కాదు రావడం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి విజిట్ అమెజాన్ డాట్ కామ్ ఇది 2,25,000 ఉంది. ప్లస్ ఎవ్రీ ఇయర్ డొమైన్. ఈ డొమైన్ అనేది నెక్స్ట్ ఇయర్ సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడండి ఇక్కడ 40 లాక్స్ బై మంత్లీ 1,94,000 అంటే ఏంది? డబుల్ ప్రైజెస్. ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ టైమ్ ప్రీమియం ప్రైజా? ఫస్ట్ ఇయర్ ప్రీమియం ప్రైజా? ఎవ్రీ ఇయర్ విల్ బి హైకా? ఇదనేది మనకు ప్రీమియం డొమైన్‌లో ఎక్కువ వరకు మనకు వినిపిస్తున్న ఆప్షన్స్ ఉన్నట్టు. చూపిస్తున్న ఆప్షన్స్. సో ఏ డొమైన్ అయినా గాని
డొమైన్ విత్ డొమైన్ ఎక్స్టెన్షన్ తో మనము పర్చేజ్ చేస్తాం. .info, .com, .solution, .shop ఇదంతా మనకు ఆప్షన్. అయితే డొమైన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు విత్ డొమైన్ ఎక్స్టెన్షన్ మనం పర్చేజ్ చేస్తాం. .com అనేది హై అథారిటీ. నెక్స్ట్ వచ్చేది డొమైన్ తీసుకున్నప్పుడు మనము ఎక్కువగా సెర్చ్ చేసేది 2 to 18 క్యారెక్టర్స్, లేదంటే అప్ టు మీరు 25 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు డొమైన్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ఏ డొమైన్ పర్చేజ్ చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 1, 2, 3, 5 and 10 years. దీంట్లో సింపుల్ ఉంటుంది అండ్ ప్రీమియం డొమైన్ ఉంటుంది. సో డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎలాంటి డొమైన్ అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు ఎలాంటి మనము నేమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఉంటుంది. ఇక్కడ డొమైన్ అనేది ప్రోడక్ట్ నేమ్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ నీకు కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూజర్ నేమ్, బ్రాండ్ నేమ్ అండ్ కంపెనీ నేమ్. సపోజ్ మీరు డిజిటల్ మార్కెట్ అనుకోండి, డిజిటల్ మార్కెట్ కోర్స్.com, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.com, లేదంటే నాదనుకో డిజిటల్ రాకెటెక్ సొల్యూషన్. ఇట్లా బ్రాండ్ నేమ్, యూజర్ నేమ్ అండ్ ప్రోడక్ట్ నేమ్ ఏ నేమ్ యూజ్ చేసుకున్నా మీ డొమైన్ తీసుకోవచ్చు. కానీ తీసుకున్న మీద గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకున్నా, ఈ నేమ్ అవైలబుల్ లేదు, సజెస్ట్ నేమ్ చూస్తాం మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.fit. ఇన్స్టిట్యూట్ దగ్గర ఇన్స్టిట్యూట్.com ఉంది, ఎంత 599 ఉంది. సో ఇట్లా మనకు సరే డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్.com అనుకోండి 4,50,000 ఉంది. ఇట్లా మనకు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఏదైతే మనకు మోర్ సర్చ్ కీవర్డ్ ఉంటుందో అది మనకు ప్రీమియం ప్రైస్. చూసినట్టయితే చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఓన్లీ విత్ 2 years టర్మ్స్ 4,503 రూపీస్. సో నెక్స్ట్ ఇయర్ విల్ బి డబుల్ ఉండొచ్చు, సేమ్ ప్రైస్ ఉండొచ్చు. దీస్ ఆర్ ద కండిషన్స్. డొమైన్ నేమ్ అనేది 3 వేలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ప్రోడక్ట్ నేమ్ అండ్ కీవర్డ్ నేమ్ అండ్ యూజర్ నేమ్. ఇప్పుడు డిజిటల్ రాకేష్ యూజర్, జావా సురేష్ యూజర్, ఎందుకంటే ఆయన స్పెసిఫికేషన్ తో ఒక కోర్స్ చెప్తున్నాడు. ఇస్ అ బ్రాండింగ్ ఫర్ యూజర్. సో ఈ విధంగా ఎలాంటి డొమైన్ అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డాక్యుమెంట్ మన ఛానల్లో డైరెక్ట్ గా ఫుటర్కి వెళ్తే నేను అన్ని అప్లోడ్ చేస్తున్నాను అండి. మన వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి స్టడీ మెటీరియల్, ప్రతి ప్రాంప్ట్ రిగార్డింగ్ ఏదైనా కూడా మీకు నేను పెట్టేస్తున్నాను అండి. ఇక్కడ వెళ్ళి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ రిలేటెడ్ ప్రతి ప్రాంప్ట్లు మీకు స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉంటాయి. బై టుడే అవర్స్ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా మీరు వర్కౌట్ చేయొచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అని పింగ్ చేయండి, మీకు ఆ లింక్ అవైలబుల్ ఉంటుంది. లేదంటే మీరు నాకు లింక్ డైరెక్ట్ మన రాకెటెక్ సొల్యూషన్ లో స్టడీ మెటీరియల్ లో మీరు ప్రతి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ డాక్యుమెంట్ అయినా కావాలంటే మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ కొన్ని ఓల్డ్ ఉన్నాయి, న్యూ అప్డేట్ ఇవాళ వస్తుంది. విత్ రియల్ డాక్యుమెంట్ తో నేను అప్లోడ్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఏ డొమైన్ పర్చేస్ చేసినా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకొని మీరు డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఫర్ మోర్ అప్డేట్స్ follow our channel. Don't forget to like, share, subscribe to our channel. Thank you.